జేమ్స్ బాండ్. ఎస్, ఇందాక నేను కృష్ణ కృష్ణ అని చెప్పాను కదా, ఆ కృష్ణ ఎవరో తెలుసుకోవడానికి ఇప్పుడు నేను కాల్ చేస్తా. ఓకే డన్. మరి దీప్తి కృష్ణ ఎవరు తెలుసుకుందాం, కాల్ చేద్దాం. ఇందా నుంచి కృష్ణ కృష్ణ అని కలవస్తుంది. ఆ కృష్ణ నిజంగా అన్నయ్యనా? అన్నయ్యనా? సీరియల్ అనే అయిపోయాడు. ఓహో అయ్యో. సేమ్ సీరియలా? నో, నాట్ దిస్ సీరియల్, ఇంకో సీరియల్. ఓకే, సో ఆయన ఇప్పుడు మనం ప్లాన్ చేయబోతున్నాం. హలో 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 కృష్ణ. హలో కృష్ణ అవునండి. కృష్ణనే కదా? అవునండి కృష్ణనే. అదే అండి, ఒకరిని మీరు సీరియల్ లో యాక్ట్ చేస్తున్నారు కదా, ముద్దమందారు. మీరు చాలా బాగా చేస్తున్నారండి యాక్టింగ్. అసలు మా ఊర్లో అయితే మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో. నేను చాలా కష్టపడి మీ నెంబర్ తీసుకున్నానండి. నేనా అండి? నన్ను అందరూ రత్నమ్మ అంటారండి. ఏమంటారండి? రత్నమ్మ. అవునా? మీరు చాలా బాగా చేస్తారండి సీరియల్లో యాక్టింగ్. మీ జుట్టు భలే ఉంటుందండి, ఆ హెయిర్ స్టైల్ అవన్నీ. మీ సీన్లు ఈ మధ్య బాగా వస్తున్నాయండి. అసలు తర్వాత ఏమవుతుందో చెప్తారా అండి? ఇప్పుడు టిఫిన్ చేసామండి, తర్వాత మాకు ఇప్పుడు మీరు షూటింగ్ లో ఉన్నారా? అయ్యయ్యో, పక్కనే ఐశ్వర్యమ్మ గారు ఉన్నారా? లేరండి. అయ్యో, నేను మాట్లాడేదాన్ని కదండి, ఉంటే కాస్త ఇవ్వండి ఫోన్ ప్లీజ్. లేరండి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. అవునా? ఇంకెవ్వరు లేరా అండి? పెద్ద బాబు గారు లేరండి, పెద్ద బాబు గారు లేదు, వాళ్ళ బాబు గారు ఉన్నారు. అయ్యో అవునా? వద్దండి, పెద్దవాళ్ళు మనం మాట్లాడకూడదు. అవునండి. ఏంటండి? హకీంపేట అండి. మీరు ఎక్కడుంటారండి? ఇక్కడ స్టూడియోలో ఉంటానండి. షూటింగ్ ఎక్కడ అవుతుందండి? నేను రావచ్చా? పర్మిషన్ ఎవరైనా రావచ్చు. పర్మిషన్ ఎవరైనా రావచ్చు. అవునా? ఎక్కడ అవుతుందండి? నేను ఎలాగో అలా పర్మిషన్ తీసుకుని మీ దగ్గరకు వచ్చి మీ ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అన్ని తీసుకుంటా. ఎవరండి మీరు మాట్లాడేది? మీరు చెప్పండి చూద్దాం. నాకు తెలియదు కదండి. నెంబర్ ఎలా వచ్చిందండి మీకు? మీ ఫ్యాన్ అండి నేను. నెంబర్ ఎలా వచ్చిందని అడుగుతానండి. నేను అదే అంటున్నాను, కష్టపడి సంపాదించాను. అలా అన్ని చెప్పేసాను అనుకోండి, ఇంకెవరిదైనా నెంబర్ తీసుకోవాలంటే వాళ్ళు ఇయ్యరు కదా. హలో, మీరు ఎప్పుడైనా నా గొంతు విన్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏమో అండి, ఏమో అనిపించి ఉండాలి అండి. ఎవరండి? నేనండి, రత్నమ్మ. రత్నమ్మ. వాయిస్ వినలేదా? ఇది టూ మచ్ అండి. మా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? మీరు ఇలా అన్నారని వాళ్ళకి చెప్తే వాళ్ళు పాపం అయిపోయింది ఇంకా వాళ్ళ పని. రోజు అంతా అన్నం తినరు, బిర్యానీ తింటారు అంతే. హలో 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 హలో, కృష్ణన్నయ్య. కృష్ణన్నయ్య ఇంకమ్మాయి. హలో హలో హలో, కృష్ణ. హలో హలో, ఎక్కడున్నావు? నేను ఇక్కడ మస్త్ టైం పాస్ అని చెప్పి ఒక షోలో ఉన్నా అనమాట, ఈటీవీ ప్లస్ లో. ఈటీవీ ప్లస్ లో మస్త్ టైం పాస్ అన్న షో వస్తుంది కదా, ఆ షోలో ఉన్నా. వాళ్ళు ప్రాంక్ కాల్ చేయమంటే నేను బుక్ చేశాను. నేను నాకేం తెలీదు, ఇక వీళ్ళే అంతా. హాయ్ కృష్ణ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నారు కృష్ణ? సూపర్ సూపర్. పొద్దున దీప్తి ఇలా ప్రాంక్ కాల్ చేయడం ఎలా ఉంది? అన్ని అట్లా తిట్టేస్తున్నా నీ అమ్మ అని చెప్పి. ఇట్లాంటి కాల్స్ వస్తుంటాయి సార్ మీ ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకు?
ఆహా జనరల్ కాకపోతే రీసెంట్ గా 2-3 సార్లు నేను ఎవరికైనా చేస్తుంటాను నేను ఫస్ట్ నాకు రావడం. ఓ అంటే మీరు స్టార్స్ కి కాల్ చేస్తారా లేకపోతే ఊరికి ఇట్లా సరదాగా ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటారా? ఎలా అర్థం కదా సైకిలా ఆ చైతన్య మాట్లాడతా కృష్ణ గారు. హాయ్ హాయ్ ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడు ఏంటి ప్రాంక్ కాల్స్? ఆహా మీరు అప్పుడప్పుడు మీరు చేస్తూ ఉంటారు కదా, మీరు అలా ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటారా వేరే వాళ్ళకి? జనరల్ గా నేను చేస్తాను. ఎందుకు కూడా దీనికి అదే చదువుతున్నా మా ఫ్రెండ్స్ కి. అవునా? సూపర్ గా అసలు ఏంటో మస్తు టైం పాస్ లో ప్రాంక్ కాల్స్ చేసి అందరూ బాగా మోటివేట్ అయిపోయి ఇన్స్పిరేషన్ తీసుకుని అందరూ ప్రాంక్ చేస్తూ ఉంటారా? బస్ టైం పాస్ అయితే చూసాను 2-3 times బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. 4-5 సార్లు కూడా చూడండి, బాగుంటుంది. కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. మీ సీరియల్ లో మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా 2-3 సార్లు నేను చూసాను క్యారెక్టర్ ని. మీరు 2-3 సార్లు చూసారు. మీరు 4-5 సార్లు మా షో చూసారు అనుకోండి, అప్పుడు నేను 4-5 సార్లు మీ సీరియల్ చేస్తాను. నేను ఎవ్రీడే చూడాలనుకుంటాను అప్పుడు అనుకుంటాను. అన్నయ్య అమ్మా ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నాను అసలు ప్రాంక్ కాల్స్ గురించి ఆలోచన. ఏదాన్ని వీళ్ళు అడిగారు వెంటనే నువ్వైతే నువ్వు గుర్తొచ్చేసి నీ నెంబర్ ఇచ్చేసా అనమాట. నేనైతే తొందరగా పక్కన అయిపోతున్నా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఆల్రెడీ బక్రైన వీడు ఇంకా స్పెషల్ గా చేయడం అవసరం లేదని కాల్ చేసింది. అంటే నేను ఎప్పుడైనా అలా అంటాను అసలు. అయ్యో లేదా జస్ట్ అండ్ దీప్తిది కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది, జేమ్స్ బాండ్. సో దాని గురించి ఇలా మా షోలో గెస్ట్ గా రావడం జరిగింది. సో యూ కెన్ ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ దీప్తి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నేను రాఖీ కట్టలేదు నీకు. కట్టిస్తున్నా నెక్స్ట్ ఇంకా చాలా రాఖీ పండుగ ఉన్నాయి కదా. సరే అవును, మీకోసం నెలకు రాఖీ పండుగ ఉంది, కట్టించుకోండి బాగా. ఓకే చలో కృష్ణ, ఆల్ ది గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.